జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఏం దొరుకుతుంది అని అంటే ఒక అంబులెన్స్ దొరుకుతుంది చూడు సార్. అంబులెన్స్ తప్ప ఇక్కడ ఒక్క డాక్టర్ కూడా ఎవరికి పట్టించుకునే అంత పరిస్థితి లేదు. అది ఎందుకు అంబులెన్స్, ఎందుకంటే ఇక్కడ అంబులెన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ రాగానే మీద రెఫర్, ప్రతిదానికి రెఫర్ రాసుడే పైకి బీదర్వో హైదరాబాద్వో బీదర్వో అదే ఏం లేదు. కానీ దగ్గు సర్ది జ్వరంకు తప్ప ఈ డాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి పని ఏంటి లేదు. మా గవర్నమెంట్ నుంచి మన ఆయనకు ఒక మంచి రూమ్ లో పెట్టి మంచి ట్రీట్మెంట్ రోజు పొద్దున సాయంత్రం మంచిగా డ్రెస్సింగ్ చేసి ఆయనకు చక్కగా చూసుకుంటే చాలు. మేము దేవుళ్ళు అనుకుంటాం. వాళ్ళు ఒక దవాఖానకు వచ్చినప్పుడు ఎందుకు వస్తారు సార్? ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటారు. ఇక్కడ డాక్టర్లు అంటే ఒక తండ్రి తర్వాత తండ్రి ఒక దేవుడు లాంటి వాళ్ళు. అలాంటి ఈ హాస్పిటల్లో ఏం చేస్తాం? అసలు ఏమీ లేదు సార్. ఏం చేస్తాం చెప్పు? ఉస్మానియాకి పోతే 5,000 6,000, పోనీకి 5,000 రానికి 5,000. అంబులెన్స్ కిరాయి 6,000 1 రూపాయి 2 రూపాయలు కాదు. 6,000 పోనీకి 6,000 రానికి 3 సార్లు పోయించినాం. ఆడిపోతే వాళ్ళు ఆ మాట, ఈడికి వస్తే ఈ పరిస్థితి. ఎప్పుడు ఆ ముసలిని గుణం ఏడేయాలి? అలా బీదర్ పోయినాం. బీదర్ పోతే 24 పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు చేశారు. బీదర్ ఇస్ ద బెస్ట్. బీదర్ జైరాబాద్ అంతా బ్యాక్, ఇంకెక్కడ లేదు నాకు తెలిస్తే. బీదర్ చాలా బెస్ట్. మేము పోయినామంటే వాళ్ళు పోగానే ఇట్లా డాక్టర్ ఇట్లా సీనియర్ నాకు ఎగబడ్డారు, తీసుకుపోయి ఎంత ట్రీట్మెంట్ చేశారు. అసలు ఆ బీదర్ హాస్పిటల్లో చాలా ఏడ్చిన సార్. వాళ్ళు ఏమన్నా సార్ నీకు 50% మేము మంచి చేస్తామని అన్నారు. వాళ్ళ దగ్గర ఈ మోకాల వరకే ఉందంట ప్లాస్టిక్ సర్జరీ. ఈ పై వరకు ఉంటే మొత్తం వాళ్ళే చేసేవాళ్ళు సార్. అక్కడ మోకాల వరకే చేస్తారు కాబట్టి చేయలేదు. ఆ ప్లాస్టిక్ సర్జరీకి ఉస్మానియాకి రాస్తే వాడే ఉస్మానియా దగ్గర ఏమంటాడు సార్? ఉస్మానియా ఏమంటారు అంటే ఇది ఇంకా షుగర్ ఎక్కువ ఉన్నది, ఇంకా తగ్గలేదు. మరి తగ్గినాకనే నేను చేస్తామనాలి. అడ్మిట్ చేస్తామంటే అడ్మిట్ చేయడు. ఇప్పుడు ఎక్కడ పోదు సార్? మేము ఏ రోడ్డున పడాలో చెప్పండి. ఇక్కడ వస్తే వీళ్ళు అసలుగా పట్టించుకుంటలేరు. ఒక ఆయన అంటాడు ఇలా నేను సాక్షిగా చేయబో అంటాడు. ఇప్పుడు నేను ఆయన పేరు నాకు తెలియదు, ఆయన వాడిపోయి ఉన్నాడు, నేను చేయంటాడు. ఆదివారం అసలు ట్రీట్మెంట్ మీద అంటాడు. అసలు నాకు తెలిస్తే సార్ చేయరు. శుక్రవారం రోజు వచ్చిండ్రు 12 గంటలకి ఈడికి. ఆడ కట్టిన కట్టు వాళ్ళు ఇడువరు చూడరు, ఎట్లా ఉన్నది చస్తాడా బతాడా అని కూడా చూడకొచ్చింది. మేము 3 రోజులు ఇప్పటికి లేదు చెప్పినాం. వస్తారు పా అంతగా అక్కడ చేసుకొని ఈడికి వచ్చింది ఏం చేయాలి? ఇప్పుడు మాకు చూదరాంచక ఎవరో చెప్పింది ఇంటికి పోతుంది. సిస్టర్లు ఏం చెప్తారు? అరే ఏం చేయమంటారు వాళ్ళకి చెప్పు. మన కట్టేటోళ్ళకి చెప్పు. సిస్టరు అరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు అక్కడ పోమని అనుకుంటే బాగా జర నాకు బాగా కోణం లేదు, పేరు కూడా తెలియదు. ఏం సాయం మాకు? ఇది సాయం మాకు మంచిగా చేసుకోవాలి. మన సార్ మాకు మంచిగా చేస్తే చాలు. మాకు మంచిగా చేయమా. ఇప్పటిదాకా అప్పులు చేసుకున్నాం సార్. మేము పేదోళ్ళము, రెక్కల మీద బతికేటోళ్ళము. మా కొడుకు రోజు బండి పెడతాడు చూడు, రోజు బండి పెట్టి రోడ్డు మీద బతికేటోళ్ళు మా పిల్లలు. ఆ చిన్న పిల్లగానికి అయితే పిల్లలు చిన్నగా ఉన్నారు. ఎట్లా చేయాలి? 8 దినాలు పట్టుకొని తిరగాలి ఏళ్ళుకోనికి. మా ఊరిది కదా, మా దవాఖాన కదా, మాకు దగ్గర ఉన్నది, అందుబాటులో ఉన్నది అని వచ్చిన మీడికి ఎట్లా చేయాలి? నా పేరు రాములు, మాది మన్నపురము. మన ఆయనకు రాత్రి శుక్రవారం రోజు నైట్ 1 గంట తీసుకొచ్చినాం. ఇక్కడ తెచ్చినప్పటి నుంచి చూసినా అడ్మిట్ చేసినాము. అడ్మిట్ చేసిన తర్వాత శుక్రవారము నైట్కు చూడలేదు, శనివారం చూడలేదు, ఈరోజు ఆదివారం కూడా చూసే డాక్టర్ లేడు. పోయి అటెండర్ల కాడ నర్సుల కాడితేనేమో అటెండర్ దగ్గర పోమంటారు. డాక్టర్కి పోయి అడుగుతానేమో డాక్టర్ ఏమో నర్సుల దగ్గర పోమంటాడు. అసలు డాక్టర్ రాడు, నర్సులు రారు, అటెండర్ రారు. మేము ఎవరికి ఏం అన్నది లేదు. వాళ్ళ మేము ఖాళీ నయం చేయమంటున్నాము. ఆయనకు మొత్తం అదంతా కాలు మొత్తం వాసన వస్తున్నది, దగ్గర నిలబడలేకపోతున్నాము. మేము దిక్కుదశకు ఉస్మానియాకి పోతే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మేము రోడ్డు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మొన్న తిరిగాం ఆడ, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించకపోతే ఏం చేద్దామని మళ్ళీ ఇక్కడ వచ్చాము.